ఒక శుభదినాన ఓ పండంటి మోబిటకు జన్మనిస్తుంది. అప్పుడు కొడుకుని ఎత్తుకొని కొండపైకి వెళ్ళి స్వామివారు వేడుకుంటుంది. స్వామి, నా ఊహ తెలిసినప్పటి నుంచి మీకు పూజలు, అభిషేకాలు, అర్చనలు చేస్తున్న స్వామి, కొండపైకి రాలేని స్వామి అంటే ఆ భక్తికి పరవశుడైన రామలింగేశ్వర స్వామి, సరమ కొండపైకి రాలేకుంటే నీకోసం నేను కిందికి వస్తాను, నువ్వు కొండ దిగి నడుచుకుంటూ వెళ్ళు, నేను నీ వెనకాల వస్తాను చెప్తాడు. అలా స్వామి రథాడుడై తేరు పైన వస్తుంటాడు. ఆ తేరు వచ్చేటప్పుడు ఆ రథ శబ్దానికి, పిడుగుల శబ్దానికి, గంటల శబ్దానికి భయపడిన ఆ భక్తురాలు వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడు రథచక్రం అనేది విరిగిపోయి ఒక చక్రము కోడేరులో, ఒక చక్రం స్వామివారి కింద పడిపోయిందని చెప్తారు. రౌండ్ గా ఉందా, స్వామివారికి పానవట్టం లేదు, రథచక్రమే పానవట్టంగా ఉంది. ఆ భక్తురాలు కొడుకుని ఎత్తుకొని ఒక రాయికి స్వామివారి పక్కనే ఇక్కడేసి లేపింది. కొడుకు సంపరం అంటారు, కొడుకును సెకండ్ ఆమె ఇక్కడేసి లేపింది. స్వామివారి ఇక్కడ పడమర ముఖం, దక్ష ద్వారం. ఎక్కడ శివాలయం తూర్పు ముఖం ఉంటాయి, కానీ ఇక్కడ పడమర ముఖం, దక్ష ద్వారం. అందుకే దక్షిణ కాశీ అంటారు అనమాట. కాశీకి వెళితే ఎంత పుణ్యం వస్తుందో కందూరుకు వస్తే కూడా అంత పుణ్యం కలుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా కదంబ వృక్షాలు ఉన్నాయి. కదంబ వృక్షాలు అంటే మన మనసులో